రైట్. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ పైన ఏపీలో గందరగోళ పరిస్థితి. దీనిపైనే అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాదోపవాదనలు నడుస్తున్నాయి. సో అదే అంశం పైన ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. గెస్ట్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే వైసీపీ నుంచి డాక్టర్ మెహబూబ్ షేక్ గారు అండ్ అలాగే అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్ అండి, రఫీ గారు మీతో స్టార్ట్ చేస్తాను. రఫీ గారు, ప్రభుత్వం నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలో ఈ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఉంటే వైద్య రంగం మొత్తం కూడా ఒక కమర్షియల్ గా మారేటువంటి ప్రమాదం ఉంది అని ఇటు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం? నమస్తే మేడం, వినపడుతుందండి? క్లియర్ క్లియర్, యువర్ వాయిస్ ఇస్ క్లియర్, ఆడిబుల్. వైసీపీ నుండి ఇద్దరు ఉన్నారా? మోహన్ రెడ్డి గారు, మహబూబ్ గారు? లేదండి. ఎవరున్నారు వైసీపీ నుంచి? మహబూబ్ షేక్ గారు ఉన్నారు. మరి మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి గారు మీరు జాయిన్ అయ్యారా? రైట్ రైట్, మీరు నేను చూస్తాను. లేదు లేదు, మీరు ఉండండి, పర్లేదు. ఎస్, చెప్పండి సార్. వైసీపీ నుంచి ఇద్దరు ఎలా పెడతారు మేడం? ఇద్దరు కావద్దండి. ఏదో సరిగా రావని పెట్టుకున్నారులే. సరిగ్గా రావని కాదు, అది పద్ధతి కాదు కదా. సరే సరే, కానీ సార్ మీరు చెప్పండి సార్, నేను చూస్తాను వాళ్ళది. ఒకసారి పీసీ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళతో. ఇప్పుడు మేడం, కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన రూరల్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది. మనకు 17, తెలంగాణకి 12. అయితే అందులో 60% కేంద్రమే నిధులు ఇస్తానంది, 40% మ్యాచింగ్ గ్రాంట్ పెట్టుకోమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా కట్టకుండా కట్టని బిల్డింగ్లకి ఓపెనింగ్ చేసి నేనేదో కట్టాలంటున్నాడు. మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ 17 కాలేజీల దగ్గరికి వెళ్ళి ఉన్న పొజిషన్ చూపించారు. ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైనది ఏంటి? పులివెందుల మెడికల్ కాలేజ్. పులివెందుల మెడికల్ కాలేజ్ మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు 20-25 మంది రిపోర్టర్స్ ని, కెమెరామెన్లు తీసుకెళ్ళి చూపించాడు. పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాడు. అది దాంట్లో ఇంకా 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ రూఫులు రావు, హాస్పిటల్ నిర్మాణం కాదు, అసలు అక్కడ ఎటువంటి సిబ్బంది లేరు, పాడుపడిపోయిన బిల్డింగ్ లా ఉంది. దానికి ఆయన ఈ అకాడమిక్ ఇయర్ కి సీట్లు ఇవ్వండి అని చెప్పి అప్పుడు రాసేశారు. కానీ వాళ్ళు వచ్చి చూస్తే, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చూస్తే ఏం లేదండి. కాబట్టి ఆ సీట్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఇచ్చినట్టు మీరు చూపిస్తున్నది పులివెందుల మెడికల్ కాలేజ్ అనుకుంటా. ఆ మ్యాచింగ్ గ్రాంట్ లో వచ్చినటువంటి డబ్బులు కూడా సగం వేరే వాటికి మళ్ళీ చేశారు. ఓకే, మేము అన్ని వివరాలు సేకరించాం. కొన్ని కాలేజీలు మీరు చూపిస్తున్నటువంటి ఆ స్థాయిలో ఉన్నారు 5 కాలేజీలు. మిగతా కాలేజీలు పునాదులు వేశారు, ఐరన్ రాడ్లు పెట్టారు. కొన్ని కాలేజీలకైతే అసలు పునాదులే వేయలా. దాని మీద ఈయన రాద్ధాంతం చేశాడు, రాద్ధాంతం చేయిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ఆ మెడికల్ కాలేజీలో పిల్లలు ఎలా చదువుతారు, హాస్పిటల్ ఎలా నిర్వహిస్తారు, అసలు ఏంటి? రాష్ట్రం చూస్తేనే ఆ మెడికల్ కాలేజీకి వచ్చిన డబ్బులు వేరే వాటికి మళ్ళిచ్చేసి ఏదో ఒక ఆరోపణ చేయాలని చేయటం తప్పితే దాంట్లో పసలేదు. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాకి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు చేసే దానిలో డొల్లతనం బయటపడింది. ప్రజలు వాళ్ళేం పట్టించుకోవట్లేదు. ఇవాళ మేము PPP పద్ధతిలో మేము వాటిని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో 50% సీట్లు కన్వీనర్ కోటాకి వెళ్తాయి.
గెలిచే దాంట్లో మెరిట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అందరికి కూడా వాళ్ళ కోటాలు వాళ్ళకు వస్తాయి. ఆ కాలేజీలు కూడా ఎవరు నిర్వహణ తీసుకుంటారు? హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలో, కిమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళకి క్రైటీరియా పెట్టి ఆ పీపీపీ పద్ధతిలో ప్రజలకి కారు చౌకగా వైద్యం అందిస్తూ రూరల్ లో ఉన్న వాళ్ళకి అది ఒక మంచి అవకాశంగా నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే రఫీ గారు, ఈ ప్రైవేట్ సంస్థలు గనక నిర్వహిస్తూ ఉంటే ఈ పేదలకు ఉచిత వైద్యం కావచ్చు, అలాగే రిజర్వేషన్లు కావచ్చు, వీటన్నింటిపైన కరెక్ట్ గా క్లారిటీ ఒకటి మీకు చెప్పాను కదండి. 100 సీట్లు ఉంటే 50 సీట్లు కన్వీనర్ కోటాకి వెళ్తాయి. 50 సీట్లలో ఏ బిసి ఉంటాయి. మెరిట్ బి ఇంకొంచెం డబ్బులు పెడితే సి ఎన్ఆర్ఐ ఉంటాయి. ఏలో ఉన్నటువంటి సీట్లలో పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళు 50% సీట్లు తీసుకుంటారు. అసలు కాలేజీల నిర్మాణం లేకుండా మొండిగోడలతో సంవత్సరాలు తరబడి ఉంటే ఉపయోగం ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఎవరికి ఏమొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్, ఇంకో హాస్పిటల్కి పరిగెడుతున్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదుగా. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ పద్ధతిలో పెడితే హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకే టెండర్ వేసేటువంటి అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ నిబంధనలు పెట్టబోతా ఉన్నారు. ఓకే, కాబట్టి మంచి వైద్యం, నాణ్యమైనటువంటి విద్య రెండు పిల్లలకి దొరుకుతాయనే ఉద్దేశంలో పీపీపీ పద్ధతిలో మేము వెళ్తున్నాం. మేమే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన రూరల్ మెడికల్ కాలేజీలు ఏమైతే శాంక్షన్ చేసినాయో తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడికైనా అందరూ కూడా పీపీపీ పద్ధతిలోనే వెళ్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 17 మెడికల్ కాలేజీలని నిర్మించాలా, పేదలకి ఆ చదువు ఇవ్వాలా, హాస్పిటల్లో పేద రోగులకి వైద్యం చేయాలనేటువంటి ధ్యాస ఆయనకి లేదు. బటన్ నొక్కుడు కోసం ఆ డబ్బులు కూడా లాగేశాడు. మరి వాళ్ళ దొంగ ఏడుపులు ఏడిపిస్తా ఉన్నాడు అందరి చేత. గ్రౌండ్ లెవెల్లో వస్తే మెడికల్ కాలేజీలు దాని భాగవతాలు అన్ని కూడా బయట పెడితే అన్ని కూడా రేపో మాపో అసెంబ్లీలో ఆ ఫోటోలు అన్ని కూడా చూపించడం జరుగుతుంది. అయితే రఫీ గారు కూటమి ప్రభుత్వ నేతలకు చాలా నమ్మకం ఉంది పీపీపీలపై. బట్ మీరు చెప్తున్నట్టుగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఈ బాధ్యతలు అప్పగిస్తాము, అపోలో లాంటివి అది ఇదని చెప్తున్నారు. మనకు తెలుసు మన దేశంలోనే వైద్య రంగంలో పెద్ద మాఫియా దోపిడీ జరుగుతోంది. చాలా విమర్శలు వచ్చాయి. విమర్శలే కాదు, చాలా సందర్భాల్లో రుజువైన కూడా చూసాం మనం. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ సంస్థలకు ఎంట్రీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రోడ్లు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, అసలు ప్రతి రంగం కూడా పీపీపీ పద్ధతుల్లోనే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బట్ వాటర్ ట్యాంకులు కట్టడం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ పద్ధతిలోనే కడతా ఉన్నారు. ఇది తొందరగా నిర్మాణాలు కావాలా, ప్రజలకు అందుబాటులోకి రావాలంటే క్రైటీరియా పెడుతున్నారు. ఎవరు పడితే దాన్ని వచ్చేసి నేను పీపీపీ పద్ధతిలో తీసుకుంటానంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఒక స్టాండర్డ్, ఒక నమ్మకం, ఒక పద్ధతి, అపోలో లాంటి అపోలో, కిమ్స్, యశోద ఆ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి సంస్థలకే అందులో టెండర్ చేసేటువంటి నిబంధన పెడతారు. వ్యక్తి శభాష్ అనిపించుకుంటారు. అందులో మీకేం సంబంధం లేదు. పేదవాళ్ళకి సీట్లు ఉంటాయి,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ కోట వాళ్ళకు ఉంటది, అందులో ఏమి సందేహం లేదు. ఉమ్, మంచి వైద్యం కూడా దొరుకుతుంది. మంచి వైద్యానికి అక్కడే పోతున్నారు కదండి. యా యా ఇప్పుడు స్కెల్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఏం చేస్తున్నారా? ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? నిజానికి మాట్లాడుకుంటే మనం ఉమ్, కిమ్స్ కి వెళ్తున్నారు, యశోదాకి వెళ్తున్నారు, లేదా అపోలోకి వెళ్తున్నారు. అలా అలా అదే స్టాండర్డ్ ఉన్న హాస్పిటల్స్ పెట్టి కాలేజీలు కానీ పెడతామంటే కరెక్ట్ గా ఫెసిలిటీస్ కనుక ప్రభుత్వాలు కల్పిస్తే ఎందుకు వెళ్ళరండి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి? ఫెసిలిటీస్ ఏమండి, లేకనే కదా, ఇవాళ- అరకొర సౌకర్యాలతో మనం వెళ్ళి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రకంగా ఎంత దుస్థితిలో ఉందో అర్థమవుతుంది. అందుకోసమనే వెళ్ళట్లేదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మీరే అలా అంటే ఎలాగా? అది కాదు ఇవాళ వచ్చిన సమస్య, అది ఇవాళ వచ్చిన సమస్య కాదు కదా. ఉమ్, అనాదిగా ఉన్నటువంటి సమస్య సమస్య ఇవాళ కదా. కాదండి, కానీ పరిష్కారం ఈ రోజు మొదలు పెట్టొచ్చు కదా. పరిష్కారం ఒక రోజు నైట్ తో కాదు. ఇవాళ మేము స్కూల్స్ తీసుకున్నాం, వాటిని డెవలప్ చేస్తున్నాం. ఉమ్, అనేక స్కూల్స్ లో నో వేకెన్సీ బోర్డులు పెట్టగలిగాము. వచ్చే 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ చేస్తాం. ఉమ్, ఈ కాలేజీల్లో కూడా నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుంది. ఉమ్, వాళ్ళకి ఇచ్చేసారంటే పూర్తిగా వాళ్ళకి ఇవ్వటం కాదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులే టీపీపీ పద్ధతిలో కడతా ఉంటే ఇవాళ ఈ హాస్పిటల్స్, ఈ కాలేజీలు పెద్ద విషయం ఏంటంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఒకటే చేస్తుందా? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చినటువంటి అన్ని మెడికల్ కాలేజీలు పీపీ పద్ధతిలో వెళ్తున్నాయి. ఉమ్. జగన్మోహన్ రెడ్డికి చేత కాగా కట్టలేక చేతులు ఎత్తేసి కాళ్ళు ఎత్తేసి ఇవాళ ఏదో అరుపులు అరుస్తా ఉన్నాడు, పేదరుపులు. మరి కూటమి ప్రభుత్వం కట్టొచ్చు కదా. మెడికల్ కాలేజీలు అనేవి ఒక ఇన్కమ్ సోర్స్, ఆదాయ వనరుగా ఉండటం వల్లనే ఇవాళ ప్రైవేట్ సంస్థలు 50% పెట్టుబడి పెడతామని ముందుకు వస్తున్నాయి కదా. అదేదో మరి ప్రభుత్వమే కడితే ఈ వైద్యంతో వ్యాపారం చేయకుండా. ఏమండి, ఆ. ప్రభుత్వం కట్టలేదు, మేము ఓపెన్ గా చెప్తున్నాం. ఉమ్, మాకున్నటువంటి ప్రాజెక్టు రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, క్యాపిటల్, పోలవరం, విమానాశ్రయాలు ఈ కడుతున్న అప్పులు తీసుకొచ్చి ఉమ్, ఇంకా దీని మీద అప్పులు తీసుకొచ్చి కట్టే పద్ధతి కాదు. స్టాండర్డ్ గా దానికంటే ప్రభుత్వం కంటే కూడా స్టాండర్డ్ గా కట్టే వచ్చేటువంటి సంస్థలకు ఇవ్వబోతా ఉన్నాం. ఉమ్. ఆ ఏ సంస్థలు వస్తాయో కట్టిన తర్వాత ఆ హాస్పిటల్ రూపురేఖలు చూసిన తర్వాత అప్పుడు మీకే తెలుస్తుంది.